చేసినందుకు ఒకసారి తెలంగాణలో టీఆర్ఎస్ క్యాంప్ టీఆర్ఎస్ ఏ రకమైన మూడ్లో ఉంది, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లకు సంబంధించి ఆ పార్టీ ప్రిపరేషన్స్ ఏంటి, రాకేష్ డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, టీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసిందా ఏప్రిల్ 11th ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఎంతవరకు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు? ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ పీరియడ్ ఉందో 18th అంటే 17th రోజు వరకు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలన్నీ కూడా ఆ రోజు ముగియనున్నాయి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు టీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా అన్ని కసరత్తులు మొదలుపెట్టింది, అన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది. మనం ముందుగా చూసినట్టయితే కేటీఆర్కి కేసీఆర్కి ఎన్నికలు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ వేదికగా దేశవ్యాప్త రాజకీయాల్లో చాలా చురుకైన పాత్ర పోషించాలని కొద్ది రోజులుగా దేశవ్యాప్త రాజకీయాల్లో కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు, కొంతమందిని భాగస్వామిగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో భాగస్వామి అంటే మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎంకి సంబంధించినటువంటి సీట్ వదిలేస్తే 16 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపొందాలి. గెలుపు అనేది సెకండరీ అంశం. మొదటగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పోటీపడి మెజారిటీ లెవర్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున సాధించాలి. 16కు 16 దాదాపు 2 లక్షల పైచిలకు మెజారిటీ సాధించినట్లయితే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాల దృష్టినంతా కూడా తమ వైపుకు తీసుకోవచ్చు అనేది కేసీఆర్ వ్యూహం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు గత నెల రోజులుగా జరుగుతుంది. పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలతో చర్చలు జరపడంతో పాటు ఇప్పుడు పెరిగినటువంటి సంఖ్యాబలం, ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా ఈజీగా గెలుపొందడానికి అవసరం ఉంటుందంటూ టీఆర్ఎస్ భావిస్తుంది. మరోవైపు ఎంత కసరత్తు చేస్తుందో, ఎంత దృష్టి పెట్టిందో తెలంగాణ రాజకీయాలపైన, పక్కనటువంటి ఏపీ పాలిటిక్స్ పైన కూడా అంతే కాన్సన్ట్రేట్ చేస్తుంది టీఆర్ఎస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి డేటా వార్ కానీ ఇతర అంశాల్లో టీఆర్ఎస్ చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పైన ఆరోపణలు చేస్తున్నారు. పోటాపోటీగా మాటల యుద్ధం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి 16 సీట్లు అంటే ఎంఐఎంతో కలుపుకున్నటువంటి 17 సీట్లు ఖచ్చితంగా గెలుపొందినట్లయితే అక్కడ జగన్కు వచ్చే, ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉన్నటువంటి జగన్కు వచ్చే సీట్లు యాడన్ అయితే కనుక 35 నుంచి 40 సీట్లు ఖచ్చితంగా నమ్మకంగా టీఆర్ఎస్ కు ఉంటాయి. దీంతో పాటు ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా కొంత 15-20 సీట్లు వచ్చినట్టయితే ఖచ్చితంగా అక్కడ కూడా తనకు ప్లస్ అవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఒక 60 సీట్లతో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా టీఆర్ఎస్ ఉండాలి, ఫెడరల్ ఫ్రంట్ ఉండాలనేది టీఆర్ఎస్ భావిస్తుంది. ఇవన్నీ జరగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి 17 సీట్లలో మిత్రపక్షానికి వదిలేసినటువంటి ఒక సీటు వదిలేస్తే 16 సీట్లో ఖచ్చితంగా ఒక్క సీటు కూడా వదలకుండా గెలుపొందాల్సినటువంటి ఆవశ్యకత టీఆర్ఎస్కి ఉంది. కేటీఆర్ కూడా కొద్ది రోజులుగా చెప్తూ వస్తున్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2 పక్షాల్లో ఇటు ఎన్డీఏ కానీ ఇటు యూపీ కానీ ఇద్దరికి సరైన మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా లేదు. ఇద్దరు కలిపినా కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ కీలక శక్తిగా మారనుంది. ఎవరు ప్రధాని కావాలనేది కేసీఆర్ డిసైడ్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అవసరమైతే కేసీఆర్ ప్రధానమంత్రి అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయనేది టీఆర్ఎస్ నేతలు కానీ ఇటు కేసీఆర్ కి సంబంధించినటువంటి సన్నిహితులు కానీ భావిస్తున్నారు. చూడాలి. ముఖ్యంగా కేసీఆర్ అయితే చాలా పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. కేవలం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలుపు కాదు, మెజారిటీ మాత్రమే మాకు ముఖ్యమంటూ చాలా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తుంది. ఆంధ్ర తెలంగాణకు లాస్ట్ ఫేజ్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎక్కువ రోజులు ఉండదు, రిజల్ట్ వారం 10 రోజుల్లో రిజల్ట్ ఇప్పటి వరకు రావడం చూసాం. గత 4-5 దఫాలుగా చూస్తూ ఉంటే ఈసారి మాత్రం నెలన్నర వెయిట్ చేయాలి. అంటే నెల 10 రోజులు వెయిట్ చేయాలి. ఏం చేసే అవకాశం ఉంది? నెల 10 రోజులు రాజకీయ నాయకులు ఏం లెక్కలేసే అవకాశం ఉంది? ఎవరెవరు ఓట్లు వేసారు, ఎవరెవరు వేయలేదని నెల 10 రోజులు వెయిట్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఏం చేసే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు ఆ టైంలో? ఖచ్చితంగా మిగతా రాజకీయ నాయకులందరూ కూడా, అంటే ఏపీలో అయితే ఇది కొంచెం టెన్షన్గా ఉండేటువంటి వాతావరణం. ఇన్ని రోజులు అక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి చాలా టెన్షన్గా ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది, టెన్షన్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం ఇది టీఆర్ఎస్ కలిసి వచ్చే అవకాశం అని చెప్పొచ్చు. అంటే కేసీఆర్ని దగ్గర నుంచి చూసినా గత కొద్ది దశాబ్దాలుగా కేసీఆర్ వ్యవహారశాలి కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరు కానీ చూస్తే కనుక ఎప్పుడైనా తన ఎలక్షన్స్ కానీ ఇప్పుడు మొన్న అసెంబ్లీ కూడా ముందస్తుకు వెళ్ళింది కూడా కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ కి టార్గెట్ చేసుకొని దేశవ్యాప్తంగా చక్రం తిప్పేటువంటి అవకాశాన్ని కల్పించుకునే దిశగా ఆయన ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలను క్లియర్ చేసుకొని చాలా కూల్ గా ఉన్నారు. ఏపీ రాజకీయాల మీద అయిపోయిన తర్వాత మిగతా చోట్ల క్యాంపెయిన్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా వెళ్తారు.
ఈ విషయంలో మనకు ఉన్నటువంటి సమాచారం ఈ షెడ్యూల్ను బట్టి కొంత ప్లాన్డ్ గా వాళ్ళు ముందుకెళ్లనున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ లో 6 భాగస్వాములు ఉన్నారు. అంటే మేము ఫెడరల్ ఫ్రంట్ లో కొనసాగుతామంటూ ఖచ్చితంగా చెప్పినటువంటి భాగస్వాములు 6 ఉన్నారు. దాంట్లో ఇప్పటికే అంటే స్టాలిన్ కానీ అటు మమతా బెనర్జీ కానీ ఇద్దరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. కాబట్టి కర్ణాటక కానీ ఇటు తమిళనాడుకు ఒకవేళ స్టాలిన్ కోరితే ఖచ్చితంగా ఇక్కడ తెలుగు ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రాలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సర్వేలు ట్రెండ్స్ చూసేటువంటి ఆలోచన అవకాశం ఉన్నటువంటి కేసీఆర్ వాటిని చాలా మెజర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా మెజర్మెంట్ ని బట్టి వ్యూహాత్మకంగా అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్స్ చేస్తూ ఎంతో కొంత ప్రభావితం చూపించేటువంటి అవకాశం, ఏ పక్షానికి మెజార్టీ వస్తుంది ఏ పక్షానికి మెజార్టీ రావట్లేదని ఒక అంచనా వేసి ఆ వైపుగా అడుగులు వేసే విధంగా ముందుకెళ్తారు. ఖచ్చితంగా ఈ నెల 20 రోజుల్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ వాడుకోబోతున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. టీఆర్ఎస్ క్యాంపు